ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. 73వ కీర్తన 23వ వచనము చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనము. ఈ ఉదయకాల సమయంలో మీరు ఏ కులమైన, ఏ మతమైనా, మీరు ఏ జాతి వారైనా ఈ ఉదయకాల సమయంలో ఈ మాట వింటున్నారు అంటే ఈ వాగ్దానం మీ కొరకే అని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు. ఈ ఉదయకాల సమయంలో ఒక ఆశీర్వాదకరమైన మాట చెప్పమంటారా? నీ కుడి చెయ్యి దేవుడు పట్టుకొని ఉన్నాడు. భయపడొద్దు. యేసయ్య ఒక వ్యక్తి చెయ్యి పట్టుకుంటే ఆయన ఏం చేస్తాడో తెలుసా? ముందు యేసయ్య ఆ వ్యక్తిని లేవనెత్తుతాడు. రెండో కార్యం ఏంటో తెలుసా? ఆ వ్యక్తిని యేసయ్య స్థిరపరుస్తాడు. మూడో కార్యం ఏంటో తెలుసా? ఆ వ్యక్తిని దేవుడు నడిపిస్తాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ శ్రేష్టమైన వాగ్దానాలు దేవుడు మీకు ఇస్తా ఉన్నాడు. దేవుడు ఒక వ్యక్తి చేయిని పట్టుకుంటే ఆ వ్యక్తిని ముందు దేవుడు లేవనెత్తుతాడో, రెండోది ఆ వ్యక్తిని నిలబెడతాడో, మూడోది ఆ వ్యక్తిని నడిపిస్తాడు. ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో ఈ మాట మీరు వింటున్నారా? మీరు ఒకవేళ అనారోగ్యంతో మీరు పడిపోయి ఉన్నా, ఆర్థిక సమస్యల్లో మీరు చితికిపోయి ఉన్నా, మీ చదువులో మీరు పడిపోయి ఉన్నా, మీరు ఎవరైనా సరే ఉదయకాల సమయంలో ప్రభు మీకు ఇస్తున్నటువంటి శ్రేష్టమైన వాగ్దానం ఏంటి అంటే దేవుడు మీ కుడి చేయి పట్టుకుని ఉన్నాడు. దేవుడి నామానికి స్తోత్రం కలుగును గాక. ఎంత ఆశీర్వాదకరమైన ధైర్యపరిచే ఒక వాగ్దానాన్ని మీరు పొందుకుంటున్నారో తెలుసా? ఈ ఉదయకాల సమయంలో ప్రభు అంటున్నాడు, నేను నీ చేయి పట్టుకొని ఉన్నాను, భయపడొద్దు, నేను నిన్ను లేవనెత్తుతాను, నేను నిన్ను నిలబెడతాను, నేను నిన్ను నడిపిస్తాను అంటున్నాడు. అందులో బట్టి ప్రభుని స్తుతించండి. మోకాళ్ళ ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నా చేయి పట్టుకున్నందుకు స్తోత్రం, నన్ను నిలబెట్టి నడిపించబోతున్నందుకు స్తోత్రం అని చెప్పి చూడండి. పరిస్థితులు మారడం మీరు చూస్తారు. దేవుని మెండైన దీవెనలు మీ మీద కుమ్మరించబోతా ఉన్నాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చింది గాక. ప్రియ పరలోకపు తండ్రి, మా ప్రియులు తలపెట్టే కార్యమంతట్లో చేయమని అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.